सक्ताः कर्मण्यविद्वांसः यथा कुर्वन्ति भारत कुर्याद्विद्वांस्तथा सक्तः చికీర్షుర్లోక సంగ్రహం. ఎలాగైతే అజ్ఞానులు ఎక్కువగా ప్రాపంచిక కర్మల యందు ఆసక్తి కలిగి ఉండి వాటిని ఆచరిస్తుంటారో అలాగే జ్ఞానులు కూడా ఎక్కువగా లోకహితము కొరకు ఎటువంటి ఆసక్తి స్వార్థ బుద్ధి లేకుండా కర్మలు చేస్తుంటారు. అర్జున, నీకు ఇంకా వివరంగా చెబుతాను విను. ఏమీ తెలియని అజ్ఞానులు కేవలం తమ కోరికలు తీరడానికి ఫలితములను ఆశించి ఏ విధంగా కర్మలు చేస్తుంటారో అలాగే జ్ఞానులు కూడా తమకు ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ లోక కళ్యాణం కొరకు, లోకంలో ఉన్న జనులు మంచి మార్గంలో నడవడం కొరకు తాము కూడా నిష్కామ కర్మలు, ఎటువంటి కర్తృత్వ భావన లేకుండా పరోపకారం కొరకు కర్మలు చేస్తుంటారు. ఇక్కడ ఒకటే తేడా. అజ్ఞాని తన కోరికలు తీరడానికి ఫలితం ఆశించి తన స్వార్థం కోసం కర్మలు చేస్తున్నాడు. జ్ఞాని ఎటువంటి కోరికలు కోరకుండా, ఫలితం ఆశించకుండా ఇతరుల బాగు కోసము, సమాజ శ్రేయస్సు కొరకు కర్మలు చేస్తున్నాడు. ఇంతే తేడా. ఈ శ్లోకంలో భగవానుడు జ్ఞానికి అజ్ఞానికి తేడా చూపించాడు. జ్ఞానులు ఇరువురు ఈ లోకంలో పుట్టారు కాబట్టి కర్మ చేయక తప్పదు. అజ్ఞానులు ఫలాసక్తితో చేస్తారు, జ్ఞానులు ఫలం కోరకుండా చేస్తారు. అజ్ఞాని కర్మయందు ఆసక్తితో నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ బుద్ధితో చేస్తాడు. జ్ఞానులు ఇది నా ధర్మం అనుకుంటూ చేస్తాడు. అజ్ఞాని తన ఆనందం కొరకు, తన సంతోషం కొరకు పనిచేస్తాడు. జ్ఞాని సమాజ శ్రేయస్సు కొరకు ఆనందంతో, సంతోషంతో పనిచేస్తాడు. అజ్ఞానిలో స్వార్థం ఉంటుంది, జ్ఞానిలో పరోపకారము, సమాజ శ్రేయస్సు ఉంటుంది. అజ్ఞాని ఆసక్తితో చేస్తాడు, జ్ఞాని అనాసక్తంగా చేస్తాడు. అజ్ఞానికి తాను చేసే కర్మ బంధనాలు కలిగిస్తే జ్ఞానికి అవే కర్మలు మోక్షానికి దారి చూపెడతాయి. కాబట్టి కర్మలు చేయడం ఇద్దరికీ సమానమే, కానీ భావనలో మాత్రమే తేడా. అగ్నిని మంచికి ఉపయోగించవచ్చు, చెడుకు ఉపయోగించవచ్చు. కర్మ స్వార్థానికి ఉపయోగించవచ్చు, సమాజ శ్రేయస్సుకు ఉపయోగించవచ్చు. కాబట్టి కర్మ స్వభావము తెలుసుకొని కర్మ చేయాలి. కాబట్టి భగవానుడు వ్యక్తి స్వార్థం కన్నా సమాజ శ్రేయస్సుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. కాబట్టి సకామ కర్మ కన్నా నిష్కామ కర్మ మంచిది. అజ్ఞానంతో స్వార్థ బుద్ధితో చేసే కర్మ కన్నా జ్ఞానము కలిగి సమాజ శ్రేయస్సు కొరకు చేసే కర్మ మంచిది. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్త సమాచరన్. ఈ లోకంలో ఎంతోమంది ఆత్మజ్ఞానం కలిగిన వారు ఉన్నారు. ఏమీ తెలియని అజ్ఞానులు ఉన్నారు. అజ్ఞానులు కామ్య కర్మలను ఆసక్తితో చేస్తుంటారు. వివిధ రూపములతో, నామములతో దేవుళ్లను పూజిస్తుంటారు. అటువంటి వారిని చూచి జ్ఞానులు వారు సక్రమ మార్గములో లేరని చెప్పకూడదు. అలా చేస్తే వారు చేసే కర్మలను కూడా చేయకుండా సోమరులుగా మారిపోతారు. జ్ఞానులు అయిన వాళ్ళు తాము కర్మలు ఎలా చేయాలో ముందు తాము చేసి అజ్ఞానులకు చూపించి వారికి నచ్చచెప్పి వారితో నిష్కామ కర్మలను చేయించాలి. వారికి మార్గదర్శకులు కావాలి. ఇక్కడ పరమాత్మ మరొక ముఖ్య విషయాన్ని ప్రస్తావించాడు. ఇందాక చెప్పినట్టు లోకంలో జ్ఞానులు అంటే అన్నీ తెలిసిన వారే కాదు. అజ్ఞానులు అంటే ఏమీ తెలియని వారు, తెలిసి తెలియని వారు కూడా ఉంటారు. అజ్ఞానులు సాధారణంగా ఏదో ఒక ఫలితాన్ని ఆశించి కర్మలు చేయడం ఎందే నిమగ్నమై ఉంటారు. అటువంటప్పుడు జ్ఞాని అయిన వాడు అజ్ఞానుల నమ్మకాలను పాడు చేయకూడదు. వారి నమ్మకాలను, మూఢనమ్మకాలని కొట్టిపారేయకూడదు. క్రమక్రమంగా వారికి నచ్చి చెప్పాలి. వారిని సక్రమమైన మార్గంలో పెట్టాలి. అలా కాకుండా ఒక్కసారిగా వారు చేసేది తప్పు అని ఖండిస్తే వారు దిక్కుతోచని వారైపోతారు. ఎందుకంటే ప్రతివాడు కూడా నేను ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఆ ఫలితం నేను అనుభవిస్తాను అనే నమ్మకంతోనే కర్మలు చేస్తాడు. జ్ఞాని అయిన వాడు వెంటనే నీవు చేసేది తప్పు అని ఖండించకూడదు. వాడి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. మరి ఏం చేయాలి అంటే, అజ్ఞాని చేసే కర్మలనే జ్ఞాని ఫలాపేక్ష రహితంగా, స్వార్థరహితంగా ముందు తాను చేస్తూ అజ్ఞానిని కూడా ఆ విధంగా చేయమని ప్రోత్సహించాలి. అప్పుడు అజ్ఞాని కూడా సమాజ హితం కోరుతూ స్వార్థం లేకుండా కర్మలు చేస్తాడు. దీనిని ఇంకొంచెం వివరంగా చెప్పుకోవాలంటే, అజ్ఞానులు నిష్కామ కర్మతత్వము తెలియక తాము చేసేది మంచిది అనే భావనతో, శ్రద్ధతో ఎంతో కొంత ప్రతిఫలం ఆశించి కర్మలు చేస్తుంటారు. అన్నీ తెలిసిన వాడు వెంటనే నీవు చేసేది తప్పు, నీకు పాపం వస్తుంది అని మొహం మీద చెప్పకూడదు. చెబితే అజ్ఞానులు నీకేం తెలియదు పో అని వారు కూడా మొహం మీదనే అంటారు. మరికొందరు అసలు కర్మలు చేయడమే మానివేస్తారు. మరికొందరు రెచ్చిపోయి ఇంకా స్వార్థపూరిత కర్మలు చేస్తారు. దానితో అంతా రసాభాస అవుతుంది. కాబట్టి జ్ఞాని అయిన వాడు అలా చేయకూడదు.
తాను మాత్రము ఇంద్రియములను మనస్సును నిగ్రహించి శ్రద్ధతో ఓర్పుతో వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాలి. వారు చేసే కర్మలనే తాను అనాసక్తంగా స్వార్థరహితంగా ఫలం ఆశించకుండా చేసి దాని వలన కలిగే లాభాలను వారికి తెలియపరిచి వారిని కూడా ఆ విధంగా చేయడానికి ప్రోత్సహించాలి. జ్ఞానులు చేసే కర్మలను చూచి దాని వలన వచ్చే మంచి ఫలితములను గ్రహించి అజ్ఞానులు కూడా ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తారు, మంచి మార్గంలో నడుస్తారు. కృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక విషయం స్పష్టం చేశాడు. కేవలం ఉపన్యాసాలు ఇచ్చి తెలియని వారి మనసులు పాడు చేయకుండా తాను ఆచరించి ఇతరుల చేత ఆచరింపజేయడం మంచిది అని స్పష్టంగా చెప్పాడు. మరి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, తత్వమును బోధించేవాళ్ళు ఇలా ఎందుకు చెబుతున్నారు? వాళ్ళకు తెలియదా అంటే అన్నీ తెలుసు, కానీ ఎవరికి ఏది ఏ సమయంలో ఎలా బోధించాలో తెలియదు. అంతే మన వేదాలలో శాస్త్రాలతో అన్నీ చెప్పారు. విగ్రహారాధన, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ చెప్పారు. ఆత్మతత్వము, నిర్గుణ బ్రహ్మము, నిర్గుణారాధన, మానసిక పూజ, ఓంకారము, ధ్యానము, మనసును ఆత్మలో సంయోగం చేయడము ఇవి కూడా చెప్పారు. ఇవన్నీ నిర్దిష్టమైన పద్ధతిలో చేయాలి, ఒకటి వెంబడి ఒకటిగా చేయాలి. మనకు చదువు 1వ క్లాసు నుండి 10వ తరగతి వరకు వివిధ విషయాలు చెబుతారు. ఇంటర్లో ఇటు స్కూలు విద్య అటు కాలేజీ విద్యకు అనుసంధానంగా పాఠాలు చెబుతారు. తర్వాత కాలేజీ విద్య చెబుతారు, తర్వాత మాస్టర్స్ విద్య చెబుతారు. ఇలా అంశాల మాదిరిగా చెప్తారు. అంతేకాని ఒకేసారి ఎంఏ పిహెచ్డి విద్య 10 ఏళ్ల వయసులో చెప్పరు. అలాగే ఎంఏ పాస్ అయిన వాడు 2వ తరగతి విద్యార్థికి పాఠం చెప్పేటప్పుడు తన ఎంఏ విద్యను ప్రదర్శించకుండా 2వ తరగతి విద్యార్థి స్థాయికి తగ్గట్టు చెప్పి క్రమక్రమంగా వాడిని వృద్ధిలోకి తీసుకురావాలి. అలాగే ముందు మనసు నిలవడానికి విగ్రహారాధన, సంధ్యావందనము, పూజలు, వ్రతాలు, దేవాలయాలు, ఉత్సవాలు చేయమన్నారు. ఏమీ తెలియని వారిని అలాగే చేయమనాలి. అప్పుడు వారికి దైవం అంటే ఏమిటో తెలుస్తుంది. వారి మనసు దైవం మీదికి మల్లుతుంది. మనసు దైవం మీద నిలకడగా ఉంటుంది. అప్పుడు నిర్గుణారాధన, మానసిక పూజ, ఆత్మను గురించి బోధించాలి. తర్వాత మోక్షం కొరకు ప్రయత్నించాలి. ఇది కూడా జ్ఞానుల ముందు తాము మనస్ఫూర్తిగా యుక్తమైన మనస్సుతో ఆచరించి ఇతరులు కూడా తాము చేసిన విధముగా చేయమని ప్రోత్సహించాలి. అంతేగాని విగ్రహారాధన పనికిరాదు, పూజలు వ్రతాలు దండగా అని మొదలు పెడితే వాళ్ళు అటు పూజలు చేయడం మానేస్తారు, ఇటు ధ్యానం చేయడం చేత కాదు, రెంటికి చెడ్డవారు అవుతారు. అదే ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ. కానీ ఈనాటి స్వామీజీలు తాము విలాసవంతమైన జీవితం గడుపుతూ అనేక వివాదాలలో ఇరుక్కుంటూ ప్రజలకు మాత్రము ఆత్మజ్ఞానం గురించి బోధిస్తుంటారు. అటువంటి స్వామీజీల వెంట వేల మంది శిష్యులు ఉంటారు. అదే మాయ.